नाजरीन अस्सलाम वालेकुम। आप देख रहे हैं पीस हैदराबाद न्यूज़ एंड इंटरटेनमेंट चैनल। आपका मेज़बान मोहम्मद यूनुस ताज। हमारे यूट्यूब चैनल पीस हैदराबाद को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। आज की ताज़ा खबर ये है। హలో, ఇప్పుడే మార్నింగ్ ఫస్ట్ షో అయింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా హోప్ ద వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్స్ అండ్ రేపు ఎల్లుండి ఇంకా చాలామంది చూడాలి, చాలామంది రావాలని కోరుకుంటున్నాం. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం. డు నాట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు హనీమూన్ ఎక్స్ప్రెస్ అనే సినిమా చూసినా చాలా అంటే చాలా బాగుంది. అసలు సూపర్గా ఉంది నిజంగా. మంచి లవ్ స్టోరీ. అసలు ఆ సాంగ్స్ కానీ, బీజం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ అయితే మామూలుగా లేదు భయ్యా. నిజంగా ఒక సినిమా డైరెక్షన్ చేయడమే అద్భుతం అనుకుంటే, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా నిజంగా సూపర్ సార్. అసలు మామూలుగా లేదు సార్. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ హిట్ నిజంగా. ఈ ఫ్రైడే అసలు మామూలు లేదు, కుమ్మేసుకోవచ్చు అన్నమాట. వేరే సినిమాలు చూడాల్సిన అవసరం లేదు భయ్యా. హనీమూన్ ఎక్స్ప్రెస్ అని ఒక్క సినిమా చూస్తే చాలు, మీకు లైఫ్లో మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫ్యామిలీతో రండి, చక్కగా సినిమా చూడండి. డైరెక్షన్ కానీ, లొకేషన్స్ కానీ, స్టోరీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా అదిరిపోయింది. అసలు ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆర్టిస్టులు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉండరు. ఆ ప్యాడింగ్ ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు, తంకెళ్ళ భరణి గారు, హాలి గారు, సుహాసిని గారు, చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు భయ్య. నేను చెప్పడం కాదు, మీకు ఖచ్చితంగా సినిమా అయితే చూడండి. ఏ సినిమా మాత్రం చూసినా చూడకపోయినా మాత్రం ఈ ఫ్రైడే మాత్రం ఈ సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. సూపర్ హిట్ సినిమా, చాలా బాగుంది. మళ్ళీ చూడాలనిపిస్తుంది భయ్య. డోంట్ మిస్. చాలా బాగుంది. అండ్ నాకు బాలా ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 years ఫ్రెండ్. ఆయనకి లాస్ ఏంజల్స్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అట్ ద సేమ్ టైం ఇండియాలో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా బాలాకున్న యాక్టింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ కానీ, డైరెక్షన్ సైడ్ ఎక్స్పీరియన్స్ కానీ మొత్తం అంతా కలిపి 100% ఎఫర్ట్ ఇచ్చారు. చాలా బాగా వచ్చింది. ఎస్పెషలీ సాంగ్స్ రియలీ గుడ్. సాంగ్స్ ఆర్ రియలీ గుడ్ అండి. నేను కూడా ఇదివరకు సుహాసిని గారితో వర్క్ చేశాను. అలాగా సుహాసిని గారు, మన తనికెల్ బర్ని గారు క్యాస్టింగ్, ఆఫ్ కోర్స్ నా లాస్ట్ సినిమాలో హెబ్బా పటేల్ యాక్ట్ చేశారు. అందరూ ప్రతి యాక్టర్లు అందరూ బాగా చేశారు. ఇట్స్ ఎ గుడ్ వాచ్ అండి. రొమాంటిక్ సినిమా చూడాలి అనుకుంటే చాలా మంచి సినిమా. ఇట్స్ ఎ రియలీ గుడ్ ట్రీట్ ఫర్ యూ. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్స్. నా పేరు డాక్టర్ చిలకమరి నటరాజ్, ట్రెజరర్ తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్. ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా చూసాము. జనరల్గా స్క్రీన్ ప్లేలో 2 రకాలు ఉంటాయి. టెక్నికల్గా స్క్రీన్ ప్లేని మనం ప్లాన్ చేసుకొని చేసే స్క్రీన్ ప్లేలు, జనరల్గా పబ్లిక్కి అర్థమయ్యే స్క్రీన్ ప్లేలు. హాలీవుడ్ స్టైల్లో మనకి ఒక కథని విజువల్గా ప్రజెంట్ చేసే ప్రాసెస్లో స్క్రీన్ ప్లే అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఆ స్క్రీన్ ప్లే మీద బాలా రాజశేఖర్ని చాలా వర్క్ చేశారు. ఒక మేజర్ 4 క్యారెక్టర్స్, ఒక 2 రియల్ క్యారెక్టర్స్, 2 ఇమాజినరీ క్యారెక్టర్స్, వాళ్ళని మోటివేట్ చేసే ఇంకొక 2 ఇమాజినరీ క్యారెక్టర్స్, సినిమా మొత్తం ఒక 6 క్యారెక్టర్స్ మధ్యలో తీసుకొని ఆ క్యారెక్టర్స్ తాలూకు మనస్సుల్లో ఉండే మనస్తత్వాలు, ఒక మనిషికి ఇంకో మనిషి మీద ఉండే నమ్మకం, మనం వాళ్ళని ఏమనుకుంటున్నాం, బయట ఏమనుకుంటున్నాం, మనలో మనం ఏమనుకుంటున్నాం, ఈ రెండింటి మధ్యలో ఉండే ఆ కాన్ఫ్లిక్ట్ని ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అంటాం. జనరల్గా రకరకాల కాన్ఫ్లిక్ట్ ఉంటాయి. దాంట్లో ఒక ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ తీసుకొని ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ మధ్యలో వచ్చే ఒక చిన్న డిస్ప్యూటు మళ్ళీ వాళ్ళు కలవడానికి ఎట్లా వాళ్ళలో ఉండే ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ పనికొచ్చింది అనే విషయంలో చాలా మంచి బ్యూటిఫుల్గా తీసుకొని వెళ్ళారు. ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ అనేది ఒక చిన్న ఎట్లా అయిపోయిందంటే, ఇవాళ టుడే మ్యారేజ్ టుమారో డైవర్స్, ఇలాంటి ఈ జనరేషన్లో ఒక హ్యూమన్ ఎలిమెంట్స్ని అద్భుతంగా మిక్స్ చేసి హనీమూన్ ఎక్స్ప్రెస్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. డెఫినెట్గా మీరు చూసి తీరాల్సిన సినిమా. అందరూ దీన్ని తప్పకుండా చూడండి. ఆల్ ది బెస్ట్. సినిమాని నేను చూసేటప్పుడు నా ఓన్ పర్స్పెక్టివ్తో చూస్తాను. సినిమా ఎక్స్ట్రాడినరీ, కంటిన్యూస్ ఎంటర్టైన్మెంట్ కామెడీ ప్లస్ బ్యూటిఫుల్ మెసేజ్. ఇట్ ఈస్ ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి సినిమాలు రావాలి. పెళ్ళైన సంవత్సరంలోనే ఎన్నో రకరకాల సమస్యల్ని తట్టుకోలేక విడిపోతున్నారు ఎన్నో జంటలు. ఈ సమయంలో ఇలాంటి సినిమా రావడం సమాజానికి మంచిది అని నా అభిప్రాయం. ఇలాంటి సినిమా అందరూ ఆదరించి చూసి దీని నుంచి మనం ఒక మెసేజ్ నేర్చుకోవాలని నాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.
Just coming out from the theaters after watching Honeymoon Express. It's a very fun ride and it's a must watch for all the couples and young couples. So you'll actually see how therapy works and it's very important also. So do watch it this weekend. హలో ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూసేసి వచ్చాను. నేను మా డాటర్ లిటరలీ నా మ్యారేజ్ అయ్యి 30 years అయింది ఇప్పటికి. సో హనీమూన్ ఎక్స్ప్రెస్ చూసిన తర్వాత ఐ లిటరలీ వాంట్స్ టు డాన్స్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ విత్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీస్ అందరూ ఎంజాయ్ చేయాలి. I thank Bala who has produced such a beautiful movie. I thank everyone who observed and థెరపీ అని మా డాటర్ ఏదైతే చెప్పారో ఇట్ ఈస్ 100% థెరపీ. ఎవ్రీ వన్ గెట్స్ చార్జ్ హౌ వాళ్ళ లైఫ్ ఎట్లా మళ్ళీ సెకండ్ లైఫ్ ఎట్లా లీడ్ చేయాలో. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. Thanks a lot for inviting us. The first half of the movie was very, very nice, very entertaining, it's full of climaxes and it looks like a thriller movie. This is my second tub of popcorn. I'm as excited to see what will happen in the second half. Very well made movie and thanks for inviting all of us. Movie is really nice and it's exciting to watch a family entertainer and it looks like a thriller but it's a family entertainer. So waiting to watch the second half. Yeah, same here. I'm waiting to watch the second half because it is little mysterious too. హాయ్ ఎవ్రీబడి, నేను ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా చూశాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి చూడాల్సిన సినిమా ఇది. నాట్ ఓన్లీ ఫర్ ఏదో యూత్ అనుకుంటున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడొచ్చు. కొత్త కాన్సెప్ట్, ఎక్స్ట్రాడినరీగా డైరెక్ట్ చేస్తారు బాలా గారు. రియలీ కంగ్రాచులేషన్స్ బాలా గారు. ఎందుకంటే కొత్తగా సినిమా చూడాలన్న వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అలాగే సినిమా ఆద్యంతం హిలేరియస్గా ఉంటుంది. ఎక్కడ మీకు సీరియస్ అని కానీ ఏడుపని కానీ ఉండదు. ఒక ఎమోషన్ అద్భుతంగా తీసుకెళ్లారు. రియలీ వండర్ఫుల్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. హైలైట్ ఆఫ్ ద ఫిలింలో ఏంటంటే భరణి గారు, సుహాసిని గారు, అలీ గారు ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ ఉంది. అలాగే హీరో హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా నేను డైరెక్టర్కి, సినిమాకి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. దయచేసి అందరూ చూడండి. నాట్ ఓన్లీ ఫర్ యూత్, ఎంటైర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ హనీమూన్ ఎక్స్ప్రెస్. ఇప్పుడే హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ చూడడం జరిగింది. సో మూవీ చాలా బాగుంది. రీసెంట్గా మనం చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ చీటికి మాటికి గొడవ పడుకొని అన్ని చిన్న విషయాలకి డైవర్స్ అంటూ ఉంటారు. అలా కాకుండా ఎలా ఒకరినొకరిని అర్థం చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని మంచి మెసేజ్ యాజ్ వెల్ యాజ్ గుడ్ రామ్ కామ్ అండి. అందరు ఫ్యామిలీస్ వచ్చి చూడొచ్చు. సో థ్యాంక్ యూ, బాయ్. ఇందులో హెబ్బా గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేసింది. ఆడియన్స్కి ఎలా ఏం చెప్తారు? మంచి ఫన్ ఫ్యాంటసీ రామ్ కామ్ అండి. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా. ఐ థింక్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఉండాలని చూపించిన బాగుంది. కొత్త కపుల్స్కి ఇది మంచి సజెషన్ మూవీ. సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ బాల రాజశేఖరుని గారికి కంగ్రాట్స్. ఇట్స్ ఇయర్స్ లాంగ్ స్ట్రగుల్ వాళ్ళది అండ్ ఈరోజు ఫైనల్గా చూశాను అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అందరూ వచ్చి చూడండి. ఇట్స్ సైఫై అండ్ రామ్ కామ్ థ్రిల్లర్. సో ఆ కామెడీ ఇంకా సైఫై మిక్స్ చేశారు బాగా అండ్ లాస్ట్ వరకు చూడండి. ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ లైక్ ఇట్. థ్యాంక్స్.